హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హెల్దీ రవ్వ లడ్డూలు ఎలా చేసేదో చూద్దాం. మామూలుగా అందరం రవ్వ లడ్డూలు చేసుకుంటాము, కానీ ఇది కొంచెం డిఫరెంట్ హెల్దీ రవ్వ లడ్డు. ఎందుకంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నాము. ఇది ఎలా చేసేదో ఇప్పుడు చూద్దాం. దీనికి ఏమేమి కావాలి అంటే రవ్వ, బాదం, నెయ్యి, చక్కెర, ముంతమాడి పప్పులు, పిస్తా, యాలక్కులు, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి నేను చూపించడం మర్చిపోయినా అండి. ఇప్పుడు ముందు మనం కడాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రైగా ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరండి, మామూలుగా మనం ఇస్తే తినరు. సో ఇట్లా మనం ఫ్రై చేసి పౌడర్ చేసి ఫుడ్లో కలిపిస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. మనం ఎంతగానో ఆలోచిస్తుంటాం కదా డ్రై ఫ్రూట్స్ తినరు ఎట్లా చేసేది అనేసి. సో ఇట్లా పౌడర్ చేసి ఫుడ్లో ఇట్లా టేస్టీగా ఏదైనా ఫుడ్ చేసేస్తే తినేస్తారు. ఇప్పుడు అదే కడాయిలో రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై చేసేటప్పుడు ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకొని సిమ్లో ఫ్రై చేయాలండి. రవ్వ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం రవ్వ లాగానే ఉండాలి. ఈ విధంగా పౌడర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే జార్లో చక్కెర, యాలక్కి వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకున్న రవ్వలోకి డ్రై ఫ్రూట్స్ పౌడరు వేసుకొని కలుపుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత చక్కెర, యాలక్కి మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా దీంట్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ డ్రై కోకోనట్ని మిక్సీ వేసి పౌడర్ చేసుకుండా ఆ డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాంచి చల్లారి పెట్టుకోండి పాలు. మనకు రవ్వ ఉండలు అయ్యేకి ఎంత అవసరమో అంత పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకి ఏ సైజులో నచ్చుతుందో ఆ సైజులో ఉండలు చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా హెల్దీగా ఉండే హెల్దీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయి. ఈ విధంగా హెల్దీ రవ్వ లడ్డూలు చేసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తినేస్తారు. ప్లస్ డ్రై ఫ్రూట్స్ కూడా తింటారు. డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు రెడీ. చూడండి, ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.